అంటూ శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి శకటం ముందుగా వస్తోంది. శకటం రాష్ట్రం ముందుకు జరగాలి. శకటం ముందుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి దుశాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. రెండవ శకటంగా ముందుకు సాగాలండి. శకటం దయచేసి అన్నవరం దేవస్థానం వారి శకటం ముందుకు సాగాలి. 2 స్త్రీ శక్తి పథకంగా ఏపీఎస్ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ వారి స్త్రీ శక్తి పథకం శకటం సూపర్ 6 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15, 2025 నుంచి ప్రవేశపెడుతుంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విజయవాడలో సాయంత్రం 5 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. కాకినాడ జిల్లాలో ఉన్న 3 ఆర్టీసీ డిపోల నుంచి 177 బస్సులు ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది. వీటిలో పల్లె వెలుగు 136, అల్ట్రా పల్లె వెలుగు 39 బస్సులు మరియు ఎక్స్ప్రెస్లు 2 ప్రస్తుతం జిల్లాలో 30,000 మంది మహిళలు ప్రయాణిస్తారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య 45,000కు పెరిగే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ జిల్లా వారు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని వివరిస్తూ శకటం ఏర్పాటు చేస్తున్నారు. తదుపరి మన ముందుకు వస్తోంది సమగ్ర శిక్ష విద్యాశాఖ కాకినాడ జిల్లా. కార్పొరేట్ సంస్థల భవనాలను తలదన్నేలా మన సర్కారు బడి ముఖ చిత్రంతో చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రతిరూపంగా చక్కగా ముస్తాబై నరాన దేశభక్తిని నింపుకొని జాతీయ జెండాను శశిభూషణంగా ధరించుకొని అబ్బురపరిచే విజయాలెన్నో తనలో ఇముడ్చుకొని విజయ గర్వంతో ముందుకొచ్చింది కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి శకటం. భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని, అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ పిల్లల చదువులు కొనసాగించడానికి తల్లికి ఆర్థిక చేయూత అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సూపర్ 6 హామీలలో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దృశ్యం మన కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ శకటం. విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి. ఈ సంవత్సరం జూలై 5వ తారీఖున జరిగిన మన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0లో మన జిల్లా నుండి 1859 పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు 5,38,339 మంది పాల్గొని మెగా పీటీఎం 2.0 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ముందుకు సాగాలి. తరువాత శకటం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం
1060 చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 6,41,136 బియ్యం కార్డుల దారులకు జాతీయ ఆహార భద్రత ఎక్కడ ఆకూడదు ఏ శకటం కూడా. ఈ చట్టం 2013 క్రింద కార్డులో గల ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది. అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద 21,910 మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా 35 కేజీల బియ్యాన్ని సప్లై చేస్తోంది. కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. వీరికి ప్రతి నెల పంచదార 1 కేజీ చొప్పున ₹13.50 మరియు ఇతర బీపీఎల్ కార్డుదారులకు అర కేజీ ₹17 చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన, మెరుగైన, బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది. తదుపరి వ్యవసాయ శాఖ శకటం. అన్నదాత సుఖీభవ పథకం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఏడాదికి 20,000ను రైతుల ఖాతాల్లో వేయనుంది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000. ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో 1,50,475 రైతులకు గాను 101.97 కోట్ల సొమ్ము జమ చేశారు.